కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడితో, సోదరా, నీవు ఇంత చేసి నడిపించిన ఈ మహాభారతం నుండి మనుషులు ఏమి నేర్చుకుంటారు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు: ధర్మరాజులాగా జూదం ఆడకూడదు, ఒకవేళ ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడిలాగా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకోకుండా స్నేహం చేయకూడదు, మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రుడిలాగా కొడుకులు ఏ తప్పు చేసినా సమర్థించడం మానుకోవాలి. కుంతిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరకూడదు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. దుర్యోధనుడిలాగా పరాయి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామవాంఛతో ఉండకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా మాట ఇవ్వకూడదు. దుశ్శాసనుడిలాగా ఆడవాళ్ల శీలాన్ని అవమానించకూడదు. అశ్వత్థామలాగా గర్భంలో ఉన్న శిశువుని చంపాలని అనుకోకూడదు. గాంధారిలాగా కళ్ళు మూసుకుని పిల్లలు ఎంత తప్పు పని చేసినా చూడకుండా ఉండకూడదు. ద్రోణాచార్యుడిలాగా ఎవరు ఏం చెప్పినా అది నిజం అని నమ్మకూడదు అని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలకి బలరాముడు శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.